అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక కథలోకి వెళితే, గంగ అసలు భూమి మీదకు ఎందుకు వచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు. ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుగ్మంతుని సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు శ్రవణాన్ని చేరుకొని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగుడు శ్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న 2 భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, 2వ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెదభార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది. నాకు మహోత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు. కొంతకాలానికి పెద్ద భార్యకు అసంజమసుడు అనేవాడు పుట్టాడు. 2వ భార్యకి ఒక సొరకాయ పుట్టింది. ఆ సొరకాయ కింద పడి పగిలి అందులో నుంచి 60,000 మంది చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు. వాళ్ళందరినీ కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజు రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయూ నదిలోకి తీసుకువెళ్ళి నీళ్ళల్లో వదిలి వాళ్ల మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకు విషయం తెలిసి, తప్పు చేసినవాడు కొడుకైనా సరే అతని వల్ల ప్రజలకు కీడు జరుగుతోంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశమందుడిని తన దగ్గరే పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళ్తున్న అంశమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడు ఆ సగరుడు తన 60,000 మంది కొడుకులను పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గోళ్లతో ఆ సగరులు భూమినంతా తవ్వడం దేవా, సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీరెవ్వరూ కంగారు పడమాకండి, ఈ భూమంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాతాళలోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు. ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడబోయేసరికి వాళ్ళు సగరుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాకా తవ్వేయండని చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న గజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకు వెళ్ళగా వాళ్ళకి మహాపద్మం అనే మరో ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది. అలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగు ప్రదక్షిణ చేశారు. 4 దిక్కులలో గుర్రం ఎక్కడా కనబడం లేదు. ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగిలించాడు అని ఆ సగరులు భావించి ఆయనను కొట్టడానికి పరుగు తీశారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక హూంకారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద పడి బూడిదై పడ్డారు. ఎంతకాలం సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు
అంశమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశమంతుడు తన పినతండ్రులను తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్లు తీసుకువద్దామని బయలుదేరగా ఆ సగరుల మేనమామ అయిన గరుగ్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగాజలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగను భూమి మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేయి అని చెప్పాడు గరుగ్మంతుడు. సరే అని ఆ యాగశ్వాన్ని తీసుకువెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధపడ్డాడు. తరువాత ఆయన ఒక 30,000 సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు. ఆయన తరువాత అంశమంతుడు రాజయ్యాడు. ఆయన కూడా 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరువాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు, కానీ గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడు తరువాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు భగీరథుడు, నాకు కుమారులు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు. అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగను భూమి మీదకు పంపించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ మొదటి కోరికను నేను తీరుస్తాను, కానీ గంగను భూమి మీదకు వదిలితే దాన్ని పట్టగలిగేవాడు ఎవ్వడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చేయి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను అని అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటన వేలు మీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి, నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అన్నారు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి 2 చేతులు నడుము మీద పెట్టుకొని కాళ్లను చాపి తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. అప్పుడు గంగ, నా ప్రవాహంలో ఈ శంకరుని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకుని ఆకాశం నుంచి శంకరుడు జటాజూటంలోకి జారింది. అలా ఆ గంగ 1 సంవత్సరం పాటు పడుతూనే ఉంది. కానీ శంకరుడు శిరస్సు నుండి 1 చుక్క నీరు కూడా నేల మీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్థగించగా ఆయన ఆ గంగని బిందు సరోవరంలో వదిలాడు. అప్పుడు ఆ గంగ హ్లదీని, పావని, నళిని అని 3 పాయలుగా తూర్పు దిక్కుకు వెళ్ళింది. సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయలుగా పడమర దిక్కుకు వెళ్ళింది. ఆ 7వ పాయ భగీరథుడి వెనకాలే వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతో పాటు మొసళ్ళు, తాబేళ్లు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు. పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు. కొందరు ఆ శంకరుడి పాదాల దగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్లు తల మీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు. అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమీ లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ల మీద పడి ప్రాధేయపడగా ఆయన గంగని తన చెవుల్లో నుంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవుల నుంచి వచ్చింది కనుక గంగని జాహ్నవి అని పిలిచారు. అలా భగీరథుడు వెనకాలే ప్రయాణించి పాతాళలోకంలో ఉన్న ఆయన పితృదేవతలు భస్మాల మీద నుంచి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు స్వర్గానికి వెళ్ళారు.
స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకిని అని, భూమి మీద భాగీరథి అని, పాతాళలోకంలో భోగవతి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతారణం గురించి చెప్పాడు. ఇక ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గురించి చెప్పమంటే విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగారు. పూర్వం కృత అంటే సత్యయుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అతిథి మరియు దితి సంతానమైన దేవతలు దైత్యులు ఎంతో సఖ్యతగా ధార్మికంగా జీవించేవారు. అలా కొంతకాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో నుంచి అమృతం పుడుతోంది. అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు. కావున ఆ సాగర మదనాన్ని మందర పర్వతాన్ని తీసుకువచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులో నుంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొత్తాన్ని నాశనం చేయసాగింది. అప్పుడు ఆ దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసాన్ని వెళ్ళి ఆయనను రక్షించమని ప్రార్థించారు. శంకరుడు బయటికి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదటి వచ్చిన దాన్ని అందరికన్నా పూజ్యనీయులైన మీరే స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేళగా తాగాడు. అన్ని లోకాలను కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక్క పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు. ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటు ఇటు కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నారు. సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతో పాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడు ఆయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని పైకి తెచ్చారు. అప్పుడు మళ్ళీ చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులో నుంచి నురగలు వచ్చాయి. ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారకులు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు. అలా వచ్చిన అందమైన అప్సరసలను దేవతా రాక్షసుల్లో కూడా ఎవ్వరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవ వేశ్యలు అయ్యారు. తరువాత అందులో నుంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు కాబట్టి వాళ్లను సురులు అని పిలుస్తారు. రాక్షసులు ఆ సురరాసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వారుని సేవించలేదు కనుక రాక్షసులు మనసులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు. తరువాత వచ్చిన ఉచ్చైశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు. అలానే కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. తరువాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకుంటున్నారు. చివరగా విష్ణు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు. కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అనింది: నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులను చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. దీనంతటికీ దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు శౌచంగా అంటే భౌతికంగా మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండటం, 1000 సంవత్సరాలు ఉండగలిగితే నీకు ఈ లోకాలని శాసించగల ఇంద్రుని సంహరించగల కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నారు. దితి సరే అని శుక్ల ప్లవనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి, నేను నీకు సేవ చేస్తాను అమ్మా అన్నాడు. దితి సరే అనడంతో రోజు ఫలాలు తీసుకొచ్చేవాడు. రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ దితి తన జుట్టును విరబోసుకొని కూర్చుంది.
బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకు వంగింది. అప్పుడు ఆమె జుట్టు పాదాలకు తాకింది. అలా తగలడం చేత ఆమె శౌచం పోయింది. ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలు చేశాడు. అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకవద్దు నరకొద్దు అని అరిచింది. ఆ ఏడుపు దితికి వినపడి దితి కూడా నరకవద్దు అని అడిగింది. అప్పుడు ఇంద్రుడు బయటికి వచ్చి, నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు. నా యందు శౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పు లేదు. కానీ నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయు స్కందాలకు అధిదేవతలుగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది. ఇంద్రుడు సరే అన్నాడు. బ్రహ్మలోకంలోని, ఇంద్రలోకంలోని, అంతరిక్షంలోని వాయు స్కందాలతో పాటు 4 దిక్కులకు వాయు స్కందాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ 7గురిని మరుత్తులు అని పిలుస్తారు. రామ, ఆనాడు దితి 990 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం. ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకు రాజు పరిపాలించాడు. ఆయన భార్య అయిన అలంబుష వల్ల వాళ్ళకి విశాలుడు జన్మించాడు. ఆ విశాలుడికి హేమచంద్రుడు, హేమచంద్రుడికి సుచంద్రుడు, సుచంద్రుడికి ధూమ్రాశ్వుడు, ధూమ్రాశ్వుడికి సృంజయేశుడు, సృంజయేశుడికి సహదేవుడు, సహదేవుడికి కుశాశ్వుడు, కుశాశ్వుడికి సోమదత్తుడు, సోమదత్తుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి సుమతి జన్మించాడు. ఆ సుమతి ఇప్పుడు ఈ విశాల నగరాన్ని పరిపాలిస్తున్నాడు. తన రాజ్యాన్ని విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్న సుమతి ఆయనను సగౌరవంగా ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేశాడు. అప్పుడు సుమతి విశ్వామిత్రుడితో, నీ పక్కన ఉన్నవాళ్ళు ఎవరు? సూర్యచంద్రులాగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అన్నాడు. వాళ్ళని రామలక్ష్మణులు అంటారు. దశరథుని కుమారులు నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి కుశల ప్రశ్నలు అడిగాక అక్కడి నుంచి బయలుదేరారు. అలా మిథిలా నగరానికి దగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది. కానీ అది నిర్జనంగా ఉంది. అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడుగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పెను.